నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. మంత్రి వెంట ఎస్పీ శరత్ చంద్ర పవార్ అలాగే కలెక్టర్ చంద్రశేఖర్ ఎన్హెచ్ఏఈ అధికారులు ఉన్నారు. రోడ్డు పనుల ఆలస్యంపై ఎన్హెచ్ఏఈ అధికారులు కాంట్రాక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంక్రాంతి సమయంలో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి సూచించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈసారి వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ దృష్టికి తీసుకెళ్లి పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రజలు తమ ఇళ్లకు సురక్షితంగా చేరేలా చర్యలు చేపడతామని తెలిపారు. ముఖ్యంగా 4 వీలర్స్ కానీ ఆర్టీసీ బస్సెస్ కానీ ప్రైవేట్ బస్సెస్ కానీ వేలాదిగా వెళ్తుంటాయి. మేము లాస్ట్ ఇయర్ లెక్కలు తీసుకుంటే 9,97,000 4 వీలర్స్ వెళ్ళినాయి. అప్రాక్సిమేట్లీ 7,000 బస్సెస్ ఆర్టీసీ. ఇంత ట్రాఫిక్ ఇప్పుడు రోడ్లో ఈ 17 బ్లాక్ స్పాట్స్ నేను ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించినాయి. అది టెండర్ ప్రాసెస్ అయ్యి 2 ఇయర్స్ బ్యాక్ నేను మినిస్టర్ అయినా మళ్ళీ కన్సర్న్ మినిస్టర్ అయినా డిసెంబర్లో స్టార్ట్ చేసినాం. కొన్ని టెక్నికల్ దాంతో ఆలస్యంగా వర్క్ అయింది. ముఖ్యంగా పెద్దకాపర్తి చిట్యాల అక్కడి నుంచి మన కొర్లపాడు టోల్ గేట్ దగ్గర, అక్కడి నుంచి టేక్మట్ల ఈనాడు ఆఫీస్ దగ్గర, ఆ నుంచి చిలకల దగ్గర 17 స్పాట్స్ ఆ ఏరియా వల్ల కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మిల్ దగ్గర కూడా, రామోజీ మిల్ దగ్గర, చౌటుప్పల్ భువనగిరి కలెక్టర్కి సంబంధించి అబ్దుల్లాపురం చౌటుప్పల్లో కూడా ఇప్పటికే పనులన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా పనులు స్టార్ట్ అయినాయి. మా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారు, ఎస్పీ గారు, శరత్ గారు ప్రత్యక్షంగా ఇక్కడనే ఉండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా టోటల్ డ్రాప్ చేయకుండా. లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయలే, ఈ కన్స్ట్రక్షన్తో చాలా డిలే అయింది ట్రాఫిక్ జామ్లని. అవి జరగకుండా ఈసారి ఏర్పాటు చేస్తానికి మా ఆఫీసర్లు నేను ఎప్పుడు అవైలబుల్ ఉండి ఎక్కువ పోలీస్ ఫోర్స్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి చెప్పడం జరిగింది. వారు డీజీపీకి, ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా 4 వీలర్స్ కానీ ఆర్టీసీ బస్సెస్ కానీ ప్రైవేట్ బస్సెస్ కానీ